హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల ఎంతకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కనిపించకపోవడంతో వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. వైష్ణవి కృష్ణ వాళ్ళు అక్కడికి వచ్చి వెన్నెల ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అజయ్ మాత్రం వెన్నెల నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఏం మాట్లాడుతున్నావు అజయ్ నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న అజయ్ మాత్రం అవును, వైష్ణవి కోసం కృష్ణ కోసం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వెన్నెల ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ అజయ్ మాత్రం అవును, తను ప్రేమించిన కృష్ణనే వైష్ణవికి అప్పచెప్పింది కదా, అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటారు. ఆ మాట వినక అక్కడున్న కృష్ణ వరలక్ష్మి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం వెన్నెలను ఎలాగలాగా నా దగ్గరే ఉంచుకోవచ్చు అనుకున్నాను, కానీ మళ్ళీ నా కూతురు నాకు మళ్ళీ దూరం అయ్యింది అని చెప్పేసి బాధ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అజయ్ మాత్రం అందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వెన్నెల సంతోషాన్ని త్యాగం చేసి ఎక్కడి నుండి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం తన కూతుర్ని తెలుసు చాలా బాధపడుతూ అలా కింద పడిపోతూ అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం వెన్నెల అని చెప్పేసి అనుకుంటారు.